ప్రైజ్ ది లార్డ్. ఈరోజు క్రైస్తవ జీవితాల్లో సంతోషం లేక, సమాధానం లేక, ఆనందం లేక కట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఎందుకంటే సాతానికి మన కుటుంబం కానీ, మన జీవితం కానీ సంతోషంగా, మనశ్శాంతిగా ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే చాలామంది జీవితాల్లో గొడవలు ఎందుకు వస్తాయంటే, ఎప్పుడైతే ఇద్దరు మనుషుల మధ్యలో మూడో మనిషి వస్తాడో అప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి. ఉదాహరణకి ఆదాము అవ్వ జీవితాల్లో దేవుడు ఏదైనా తోట మొత్తం ఇచ్చేశాడు. అంతా మీదే, ఈ తోటలో ఉన్నది ప్రతిదీ మీదే అని అన్నింటికి అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చిన దేవుడి పట్ల ఆదాము అవ్వ దేవుని గణపరిచుంటే బాగుండు. కానీ వీళ్ళు చేసిన తప్పేంటో తెలుసా? ఎప్పుడైతే దేవుడు అన్నీ ఇచ్చాడో, అన్నీ మీయే అని చెప్పిన తర్వాత ఒక కండిషన్ పెట్టాడు. ఈ యొక్క చిన్న పండు తినొద్దు అని చెప్పాడు. ఈ చిన్న పండు తింటే ఏమవుతుందో చెప్పాడు. చెప్పినా సరే వీళ్ళు కొన్ని రోజులు అంత బాగానే ఉంది. ఒకరోజు ఏమైందంటే అవ్వ దగ్గరికి సాతాను వచ్చాడు. అంటే అవ్వ జీవితంలో మూడో మనిషి ఎంటర్ అవుతున్నాడు. ఎంటర్ అయ్యి విధానం చూడండి, చాలా నీట్గా వస్తాడు సాతాను. ప్రతి ఒక్క జీవితాల్లో చాలా అందంగా వస్తాడు. అందంగా వచ్చి చివరికి మన జీవితాన్ని నాశనం చేసేస్తాడు. ఎంత అందంగా వచ్చాడో అంత దరిద్రం అయిపోద్ది జీవితాన్ని. ఎప్పుడైతే మూడో మనిషి ఎవరైనా సరే, ఎవరి కుటుంబంలో అయినా సరే, భార్య భర్తల మధ్యలో అయినా సరే, తండ్రి కొడుకు మధ్యలో అయినా సరే, ఎవరి మధ్యలో అయినా సరే మూడో మనిషి అనేది అలో చేయకండి. సాతాన్ని అవ్వ అలో చేసింది. సాతాన్ని ఏదైతే చెప్పిన మాట విందో అది చేసేసింది. ఆ పండు తింటే ఏమవుద్ది, ఏమో దేవుడి కన్నా ఎక్కువ జ్ఞానులు అయిపోతారేమో అని చెప్పి అనుమానం క్రియేట్ చేసింది అవ్వ జీవితాల్లో. క్రియేట్ చేసి దేవుడికి ఆదాము అవ్వకి దూరం పరచాలి అని చెప్పి సాతాను ప్రయత్నం. ఈరోజు నీ జీవితాల్లో కూడా అంతే. ఎంతోమంది మూడో మనిషి మీ జీవితాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతోమంది మూడో మనిషి వచ్చి కుటుంబాన్ని నాశనం చేసుకున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఆ కుటుంబం నీది అవ్వకూడదని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు.